RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం రేబల్లె గ్రామంలో మత్స్యకారుల మధ్య ప్రాంతీయ పోరు సమస్యకు తెరపడింది. గత నెల రోజులుగా గ్రామంలో స్థానిక మత్స్యకారులకు మరియు బయట రాష్ట్రం నుండి వచ్చి స్థిరపడిన మత్స్యకారుల మధ్య స్థానికతపై ఘర్షణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ మరియు మత్స్యశాఖ ఫీల్డ్ ఆఫీసర్ మరియు తహసీల్దార్ స్థానిక గ్రామస్తుల మధ్య ఈరోజు గ్రామ పంచాయతీ వద్ద ఇరు వర్గాల వారితో పంచాయతీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య మొదట మాట పెరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కొంత విరామం తర్వాత గ్రామంలోని పెద్ద మనుషులు అధికారులు కలిసి ఇరు వర్గాల వారితో మాట్లాడి చేపలు పట్టడానికి కావాల్సిన లైసెన్సులు రెన్యువల్ చేసుకున్నాక మాత్రమే కృష్ణా నదిలో చేపల వేట కొనసాగించాలని, ఎటువంటి లైసెన్సులు లేని వారు నదిలోకి ప్రవేశించరాదని ధిక్కరించి ఎవరైతే చేపల వేట కొనసాగిస్తారో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈరోజు గౌరవ జిల్లా మత్స్యశాఖ అధికారి ఆదేశాల మేరకు రేబల్లె గ్రామంలో లైసెన్స్ హోల్డర్స్ యొక్క సమస్య గురించి లోకల్ కాకుండా నాన్ లోకల్ వాళ్ళు వచ్చి ఇక్కడ చేపలు పడుతున్నారని చెప్పడం జరిగింది. దానికి మేము వచ్చి ఈరోజు ఎంక్వైరీ చేయడం, దానికోసం పరిష్కరించడానికి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్లో మొత్తం లైసెన్స్లు ఎవరికి కూడా అప్డేట్ అయ్యి లేనందున ఆ లైసెన్స్ కొత్తగా అందరూ కూడా కొత్త లైసెన్సులు తీసుకొని తదుపరి లైసెన్సులు తీసుకున్న తర్వాత మాత్రమే కృష్ణా నదిలోకి వేటకు వెళ్ళవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా మేము కోరడం జరిగింది. అప్పటి వరకు కూడా ఎటువంటి గొడవలకు దిగకుండా లాండ్ ఆర్డర్కి ఇష్యూ కాకుండా చూసుకొని మొత్తం లైసెన్స్లకు అప్లై చేసి ఇష్యూ లేకుండా చూసుకుంటారని చెప్పేసి ఈరోజు మాట్లాడడం జరిగింది. ఈ మిగతా విషయాల గురించి మాకు అవసరం లేదు. మాకు పంచాయత్ సెక్రటరీ గారు నివాస ధృవీకరణము చేసి మాకు ఇస్తే మేము తదుపరి లైసెన్స్ ఒకటి ఇస్తామని చెప్పడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు, ఎక్కడి నుంచి రాని మాకు సంబంధం లేదు. వాళ్ళని వెళ్ళిపోమని చెప్పే అధికారం అయితే మాకు లేదు. మాకు కావాల్సింది లైసెన్స్ తీసుకోవాలా, లైసెన్స్ లోకల్ వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది.